హలో ఫ్రెండ్స్, మీతో ఒక చిన్న స్టోరీ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. రోజు మా పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ తీసుకొస్తాను. రిటర్న్ తీసుకొచ్చే దారిలో ఒకరోజు అయితే ఒక పెట్ షాప్ దగ్గర ఆగాము. ఆ పెట్ షాప్‌లో చాలా చిన్న పప్పీస్, బర్డ్స్ ఇయన్నీ ఉన్నాయి. అయితే ఒక చిన్న పప్పీ మా పాపకి బాగా నచ్చింది. ఇంటికి తీసుకెళ్దామని చెప్పి ఒకటే గోల, ఏడుపు మొదలెట్టింది. ఆ తర్వాత ఆ షాప్ కీపర్ చూసి, "సార్ మీరు ఉండేది పక్క సందులోనే కదా! మీరు తీసుకెళ్ళండి ముందు, డబ్బులుదే ముందు తర్వాత చూసుకుందాం" అని చెప్పి అన్నారు. షాప్ కీపర్ అయితే పప్పీ ఇచ్చేశారు. పప్పీని ఇలా చేతిలో పట్టుకొని ఇంటికైతే తీసుకెళ్ళిపోయాము. తీసుకెళ్ళిన తర్వాత మా ఆవిడ ఒకటే గోల. అసలు మేము ఉండడానికే చాలా కష్టంగా ఉంది. వీళ్ళందరికీ చేసి పెట్టడానికి మళ్ళీ ఈ కుక్క పిల్ల ఒకటా అని చెప్పి, "వద్దు తీసుకెళ్ళి ఇచ్చేయండి" అని చెప్పి అంది. అయితే ఏముందిలే ఒక 2 డేస్ చూద్దాము. ఆ తర్వాత నచ్చకపోతే తీసుకెళ్ళి ఇచ్చేద్దాము. షాప్ కీపర్ కూడా తీసేసుకుంటా అన్నారు షాప్ అతను అని చెప్పి అంటే, "సరే పర్లేదు ఉంచండి. కానీ నా దగ్గరికైతే రానివ్వకండి" అని చెప్పి అన్నారు. ఒక 2 డేస్ గడిచింది. గడిచిన తర్వాత కుక్క పిల్ల మెల్లగా ఇంట్లో అందరికీ అలవాటైపోయింది. ఇంక్లూడింగ్ మై వైఫ్. అయిన తర్వాత ఒక 4, 5 డేస్ తర్వాత షాప్ కీపర్ కలిసారు. "ఏంటండి ఎలా ఉంది కుక్క పిల్ల అలవాటయిందా? బాగుందా?" అంటే, "బాగుంది సార్" ఎంత అంటే 2500 పే చేసేసాం. అక్కడ సేల్ అయితే క్లోజ్ అయింది వాళ్ళకి. సో ఈ టెక్నిక్‌ని ఏమంటారంటే పప్పీ డాగ్ మెథడ్ అని చెప్పి ఒక సేల్స్ టెక్నిక్ ఇది. ఎలా అంటే జనరల్‌గా మన స్లీప్ కంపెనీస్ ఉన్నాయి కదా! స్లీప్ వెల్ మ్యాట్రిసెస్ గానీ, ఈ మధ్య స్లీప్ కంపెనీ అని చెప్పి కొత్తగా లాంచ్ అయింది. సో ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే బెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రైల్ ఇస్తున్నాయి. అంటే మీకు ఫస్ట్ పే చేయండి. ఇన్ కేస్ మీకు ఒక 50 డేస్ కానీ, 100 డేస్ కానీ ఒక టైం పీరియడ్ అయితే ఇస్తాయి. ఆ తర్వాత గనక మీకు బెడ్ నచ్చకపోతే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తామని చెప్పి ఈ టెక్నిక్‌ని యూజ్ చేస్తున్నారు. ప్రెజెంట్ స్లీప్ వెల్ మ్యాట్రిసెస్ ఈ కంపెనీస్. సో ఈ టెక్నిక్‌ని ఏమంటారంటే పప్పీ డాగ్ మెథడ్ అని చెప్పి అంటారు.